శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను. ఈ రోజు శుభదినం సూర్య ఉదయమే బుధవారం. ఈ రోజు పంచాంగ రీతిగా తులారాశి వారికి చాలా మంచిగా సంతోషంగా అనేక అడుగులు వేయొచ్చు. గోచార ఫలితం చాలా బలంగా ఉంది, శక్తివంతంగా ఉంది. నక్షత్రం కూడా విశాఖ నక్షత్రం, సప్తమి తిథి, అద్భుతమైన నక్షత్రం, అద్భుతమైన తిథి. ఈ రోజు చంద్రుడు తులారాశిలో ఉండడం చాలా శుభకరం. మొదటి విజయం. ఎందుకంటే మనసు కారకుడు చంద్రుడు మన రాశిలో ఉన్నంత వరకు మనకు చాలా బలం ఎక్కువగా ఉంటుంది. అంటే ఒక కుటుంబంలో తల్లిగారు యొక్క బలం ఎంత ఉంటుందో అలాగా చంద్రుడు ఉన్నంత వరకు మనకు చాలా బలం. దీనివల్ల ఏమైతుంది, ఈ చంద్రుడు పదవ స్థానాధిపతి. అలాగా మన జన్మరాశిలో ఉండడం వల్ల చిన్న చిన్న సమస్యలు, అప్పులు, బాధలు, ఎటువంటిదైనా మనసు కొరతగా ఉండి ఇద్దరు విడిపోయిన వాళ్ళు కానీ, అలాగే కొద్దిగా ధన నష్టం జరిగిపోయి మానసికంగా ఇబ్బందులు పడే వారికి ఆత్మవిశ్వాసం, ధైర్యం బలంగా ఇచ్చేదే చంద్రుడి యొక్క శక్తి. అలాగే ఈరోజు సూర్యగ్రహం సింహరాశిలోకి రావడం జరిగింది. అంటే సూర్య ఉదయమే తులారాశికి ప్రారంభమైన లగ్నం ఏది? సింహ లగ్నం. లగ్నాధిపతి లగ్నంలో సూర్యుడు ఉండడం శుభకరం. అందువల్ల లాభస్థానంలో సొంత ఇంటి యజమాని సూర్యగ్రహం రావడం వల్ల రాజకీయ రంగంలో ఉన్న వారికి కానీ, బయట వ్యక్తులకు కానీ చాలా బలమైన శక్తి ఉంటుంది. ఈరోజు వాగ్దాటి వరము, ప్రజల ఆకర్షణ, అనుకున్న పనులు జరగడానికి చాలా శుభకరం. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా అత్యంత శుభకరమైనది. ఈరోజు గురు అంశపురుష యోగంలో తను నక్షత్రాధిపతి యోగంలో నుండి ఉచ్చస్థితి నుంచి చూపు కుటుంబ ధన వాక్కు స్థానం పైన వీక్షణ పడుతున్నారు. ఇది చాలా ప్రత్యేకత. ఎందుకంటే శుభగ్రహాధిపతి యొక్క చూపు ధన వాక్కు స్థానం పైన పడినప్పుడు శక్తివంతంగా అప్పులు బాధల్లో, రుణ బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారికి విముక్తి కలగబోతుంది. ఏదో ఒక విషయాల్లో వీళ్ళకి సహాయం చేసే వాళ్ళు కూడా కనిపించే అవకాశం ఉంటుంది. అలాగే రుణం ఇచ్చిన వారు కూడా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. ప్రత్యేకంగా ఆర్థిక పరిస్థితి మాత్రమే ఈ రోజుల్లో చాలా బలమైన స్థితిలో ఉంటుంది. ఆర్థికం అంటే ధనం రావడం, ధనం పోవడం, రావడం, వెళ్ళిపోవడం, నిలబడడానికి కూడా అవకాశం లేదు. కానీ తులారాశి పరిస్థితి కూడా అలాగే ఉంది. ధనం రావడం, వెళ్ళిపోవడం అందరికీ అలాగే ఉంటుంది. ఎంత బాధాకరం అంటే కనీసం పొదుపు చేసుకునే డబ్బులు కూడా మిగలటం లే, అంత పరిస్థితులు. ఎందుకంటే 9వ స్థానంలో కుజగ్రహం, అలాగే ఇప్పుడు సూర్యగ్రహం ఇక్కడికి రావడం ప్రత్యేకత. శుక్రగ్రహం బలంగా లేవు. అందువల్ల కొంచెం ఆర్భాటంగా వెళ్ళడానికి ఖర్చు అయిపోవడం, అనుకోని ఖర్చులు, వైద్యుల ఖర్చులు, దీని ద్వారా డబ్బులు ఖర్చు అయిపోవడం, ఇట్లాంటి విషయాలు తరచుగా జరుగుతూ ఉన్నది తులారాశి వారికి. అందువల్ల ప్రత్యేకంగా ఏమిటంటే ఈ గురుగ్రహాధిపతి మళ్ళీ మన మకర రాశిని చూడడం వల్ల మనకు కోర్టు కేసులు ఏదైనా ఉంటే అది సానుకూలంగా తీర్పు రావడం జరుగుతుంది. భార్యాభర్తలుగా విడిపోవాలని అనుకున్న వారు మళ్ళీ కలుసుకునే అవకాశం ఉంటుంది. పుత్ర సంతాన యోగం, చాలా మందికి సంతానం లేని వారికి సంతాన యోగం కలుగుతుంది. అంటే ఇక్కడ ఈ డిగ్రీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా కలగడానికి అవకాశం ఉంటుంది. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవారు కూడా మీరు ప్రయత్నం బలంగా చేయండి. ఈరోజు ఉద్యోగస్తులు ప్రయత్నాలు ఫలిస్తాయా కాదా? ఈరోజు నక్షత్రము, ఇది వర్గులు బలంగా ఉండడం వల్ల ఎవరెవరు ఈరోజు ఇంటర్వ్యూల్లో పాల్గొంటారో వాళ్ళందరూ కూడా సక్సెస్ అవ్వడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. మంచి శుభవార్త అందుకునడానికి ప్రయత్నం. ప్రత్యేకంగా చదువు, విద్య విషయాలలో ప్రత్యేకమైన చదువు చూపించాలి విద్యార్థులు. అత్యంత శుభకరమైన అవకాశాలు మీకు కలగబోతుంది. ఉన్నత స్థితికి చేరుకుంటారు. పిహెచ్డికి కానీ, పోటీ పరీక్షల్లో కానీ మీరు విజయం కలగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తులారాశి వారికి ఈరోజు పంచాంగ రీతిగా బలం ఎక్కువ.
తీసుకున్నప్పుడు కొంచెం తీసుకోవడం